సహో మన ఇద్దరమే మిగిలాం. రాజమహల్ రహస్యం ఎక్కడ? గోపన్న, కృష్ణవేణి గారిని అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్ళావా? గుడి దాకా తీసుకెళ్ళాక గుడికి వెళ్లకుండా వెనక్కు వచ్చేశారా? కృష్ణవేణి గారు వెళ్ళిపోయారు. దీక్షితులు గారు, కొడుకు కోడలు వచ్చారు. సర్వే జనా సుఖినో భవంతు. సుజాత, దిష్టి నీళ్లు తీసుకురా. అలాగే అమ్మగారు. ఏమైంది? ఏం లేదు సృజన్. నమస్తే మామయ్య గారు. నమస్తే అమ్మా. హాయ్ డాడ్. హాయ్ నాన్న. సృజన్, హారతి తీసుకురమ్మని చెప్పారా? చెప్పాను పిన్ని. దర్శనం బాగా జరిగింది కదమ్మా? బాగా జరిగింది మామయ్య గారు. డాడీ డాడీ, అమ్మవారు చాలా పెద్దగా ఉన్నారు. అక్కడ కృష్ణవేణి నాకు ఇదిగో కంకణం కట్టింది. ఇదిగో ఇదే.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే రండమ్మా. కృష్ణవేణి, మీ మావయ్య గారి దగ్గర ఆశీర్వచనం తీసుకోమ్మా. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. నాన్న వంశీ పైకి వెళ్ళి ఫ్రెష్ అవుదుగాన్రా. అలాగే బామ్మ. మేడం, మీరు అనుకున్న ముహూర్తానికే వంశీ గారి కుడి చేతికి రక్షా కంకణం కట్టాను. చాలా సంతోషం కృష్ణవేణి. ఆ కంకణం కట్టిన తర్వాత వంశీ గారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి. అమ్మా కృష్ణవేణి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమ్మా. అలాగే. అమ్మా కృష్ణవేణి, రక్షా కంకణం కట్టడానికి ముందు ఏదో గుడికి వెళ్ళమని పూజారి గారు చెప్పారని విన్నాను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ. అవును కృష్ణవేణి, నేను నీకు ఫోన్ చేయడానికి ముందే అత్తయ్య గారికి ఫోన్ చేస్తే తను కూడా చెప్పారు. అసలు ఏ గుడికి వెళ్ళావు కృష్ణవేణి? మేడం, అదే కూడా నాకు తెలీదు. మధ్యలో గుడికి వెళ్లే దారి మిస్ అయిపోయాను. రక్షా కంకణం కట్టడానికి లేట్ అవుతుందని నేనక్కడ దర్శనం చేసుకోకుండానే వెనక్కి వచ్చేసాను మేడం. కృష్ణవేణి వంశీకి రక్షా కంకణం కట్టించుకుని వచ్చింది. కాస్త టెన్షన్ తగ్గింది. ఇప్పుడు ఆ రాజ్మహల్ రహస్యం ఎక్కడుందో, ఎలా మిస్ అయిందో తెలుసుకోవాలి. ఈ కదిరి కుర్రాడు 4th ఫింగర్ రింగ్ స్టోరీ తెలుసుకున్నాడన్నమాట. ఈ అరవింద్ నా మీద కూర్చొని సరదాగా ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా. ఛీ, ఈ మగాళ్ళకి లవర్ ఫీలింగ్స్ బొత్తిగా తెలీదు సుమి. హలో అంజలి గారు, నమస్తే. నమస్తే, చెప్పండి. 4th ఫింగర్ రింగ్ వెనుకున్న అసలు స్టోరీ ఏంటో రేపు చెప్తానండి. అవునా? మీరు ఇంకా చెప్పడానికి ఫోన్ చేశారనుకున్నాను. నాకు ఆ అదృష్టం లేదన్నమాట. మీరు మరీ నా మీద అంత సెటైరికల్గా మాట్లాడకండి ప్లీజ్. సెటైర్ ఏంటండి?
ఎన్ని రోజులైంది మీకు నేను చెప్పి? అఫ్ కోర్స్ చాలా రోజులైందనుకోండి. ఎదిగోండి, సమాధానం తెలీదు అని ఆ వంకతోనైనా నాతో ఫోన్ మాట్లాడించాలని అనుకుంటున్నారు కదా? అయ్యో అలాంటిదేం లేదు. అయినా నేను మీకు ఫ్రెండ్లీగా ఫోన్ చేస్తున్నానండి, అంతే. సరే, ఇప్పుడేమంటారు? ఏం లేదు, అది ఏంటి నసుగుతున్నారు? చెప్పండి. అది నేను మీకు రేపట్లోగా కరెక్ట్ సమాధానం చెప్తాననుకోండి. చెప్తే అప్పుడు మీరు ఎలా ఉంటారో నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. చా, మీ ఫోటో ఒకటి వాట్సాప్లో పంపించండి. ఇదిగో కదిరి కుర్రాడా, చెప్పండి. కదిర్లో మీదేవిది? అయ్యో బాబోయ్, రాయలసీమలో అనంతపురం కదిరి మా ఊరని చెప్పాను. ఇప్పుడేమో ఇంటి అడ్రస్ అడుగుతుంది. ఏ వీధని చెప్పను? హలో, మీది కదిరి టౌనే కదా? కదిరి టౌనే. మీ కదిరిలో నరసింహస్వామి ఫేమస్ కదా? అవునండి, ఆ గుడికి ఎదురుగా కోనేరుంటుంది. కోనేటి వీధిలోనే మా ఇల్లు. కరెక్ట్ అడ్రస్సేనా? అడ్రస్ కరెక్టేనండి, కానీ నా అడ్రస్ మీకెందుకండి? ఫోటో అడుగుతున్నావు కదా, తేడా చేస్తే మీ ఇంటికొచ్చి నిన్ను వాయిద్దామని. ఓహో, దానికోసమా మీరు అడ్రస్ అడిగింది? ఏమండి, నేను చాలా మంచి అబ్బాయినండి. మగవాళ్ళందరూ మంచివాళ్ళేనండి. ఏమండి, టాపిక్ డైవర్ట్ చేయకండి. నేను మీకు కరెక్ట్ సమాధానం చెప్తే మీరు నాకు మీ ఫోటో పంపించాలి. ఇప్పుడు అంత అర్జెంటుగా నా ఫోటో ఎందుకంట? ఫ్రెండ్స్ కదండి, అందుకే అడిగాను. అంతే కదా. సరే, దానికోసం మీరు సమాధానం చెప్పేదాకా ఆగలా ఏంటి? నా ఫోటో ఇప్పుడే పంపిస్తాను, ఓకేనా? ఓకే, అలాగేనండి. థ్యాంక్స్ అండి. బాయ్. ఓకే, బాయ్. ఎస్, తనతో ఇన్ని రోజులుగా ఫోన్లో మాట్లాడుతున్నాను. ఎందుకో తన ఫోటో చూడాలనిపించింది. అడగగానే ఒప్పేసుకుంది. థ్యాంక్స్ అంజలి గారు. ఈ ఫోటో బాగుంది. ఆనంద్కి ఈ ఫోటో పంపిస్తాను. అలాగే సిస్టర్, లైన్లో ఉంటాను. మనోజ్ గారు. నాయక్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? మనోజ్ గారు, నా గురించి వర్రీ అవ్వకండి, నేను క్షేమంగా ఉన్నాను. మీరు నా కోసం చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు నాయక్ గారు. మీ ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు నేను మీకు తోడుగా ఉంటానని మాటిచ్చాను. ఈ డిచ్పల్ నాయక్ మాట కోసం ప్రాణాలైన ఇస్తాడు మనోజ్ గారు. మనోజ్ గారు, ఆ సాహుని చంపకుండా వదిలేశారు. వాడు మళ్ళీ ఏ క్షణమైనా మీ మీద దాడి చేసే అవకాశం ఉంది. ఆ రక్తపాతం చూసి చెల్లించిపోయిన నాయక్ గారు, వాడిని చంపటం నా వల్ల కాలేదు. సైక్రాటిస్ట్ కాబట్టి మీరు అలాగే ఫీల్ అవుతారు.
కానీ వాళ్ళు క్రిమినల్స్ మనోజ్ గారు. ఒక్కసారి వదిలేస్తే ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళు ఎంత రెచ్చిపోయినా మనకేమీ కాదు. ఎందుకంటే ఆ చిదంబరం నా దగ్గర ఉన్నాడు. వాడి ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడతాను. అలాగే మనోజ్ గారు, జాగ్రత్త. ముందు ఆ రాజమహల్ రహస్యం ఏంటో కనుక్కోండి. ఇన్ని రోజులు సర్చ్ చేసి ఇంత స్ట్రగుల్ పడింది దానికోసమే నాయక్ గారు. ఆ సూట్ కేసులో ఏముందో, అందులో రహస్యం ఏంటో ఈరోజే తెలుసుకుంటాను. మీరు రెస్ట్ తీసుకోండి నాయక్ గారు. థ్యాంక్ యూ మనోజ్ గారు. మనోజ్, నాయక్ ఇప్పుడు ఎలా ఉంది? ఓకే తాతయ్య, క్షేమంగానే ఉన్నారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అర్జెంటుగా రాజమహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విజయవాడ వచ్చి జిన్నాను కస్టడీలోకి తీసుకుని వెళ్ళిపోయారు. మీ అమ్మా నాన్న, అదే నీ పెళ్లి కోసం అమ్మా నాన్నగా నటించిన మా బాస్ విజయవాడ జైల్లో ఉన్నారు. ఎవ్వరూ సుఖంగా లేరు త్రిష. కృష్ణవేణి సుఖంగా ఉందా? ఆ రత్నప్రభ ప్రశాంతంగా ఉందా? నన్ను ప్రేమించిన అరవింద్ సంతోషంగా ఉన్నాడా? నన్ను చంపాలనుకున్న కళ్యాణ్ హ్యాపీగా సెటిల్ అయ్యాడా? వాళ్ళ గురించి నేను ఇంకా ఎంక్వైరీ చేయలేదు త్రిష. భవానీ, ఫస్ట్ నాకు కావాల్సింది కళ్యాణ్. వాడే నా లైఫ్ ని స్పాయిల్ చేశాడు. ముందు వాడెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కనుక్కో. అలాగే త్రిష. నిజమే త్రిష, ఆ రోజు కళ్యాణ్ నా చేతిలో చచ్చుంటే వాడు నీ ఎంగేజ్మెంట్కు వచ్చుండేవాడే కాదు. నీ గురించి కృష్ణవేణికి అప్పుడు తెలిసేది కాదు. నీ తలరాత తలక్రిందులవ్వడానికి ఆ కళ్యాణే కారణం. నా డ్రీమ్స్ వాడి స్నేహంతోనే మొదలయ్యాయి. ఆ డ్రీమ్స్ ని ఫైనల్ గా వాడే కొలాప్స్ చేశాడు. గిరి, ఇందాక డాక్టర్ వచ్చాడు. ఏమన్నారు? క్యాన్సర్ నుంచి చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పి వెళ్ళారు. రై, ఇంత గుడ్ న్యూస్ అంత నీరసంగా చెప్తావేంట్రా? ఆ త్రిషని ఈ చేతులతో చంపాన్రా. ప్రతి క్షణం చేతులు కట్టిన త్రిష రక్తమే కళ్ళ ముందు కనిపిస్తోంది. రై, ఆ త్రిషను చచ్చిన వదిలిపెట్టావా? నీ చేతులతోనే చంపేశావు కదరా. త్రిషాని ఇంకా గుర్తు చేసుకుంటున్నావా? రేయ్, ఈ ప్రపంచంలో నీలాంటి ప్రేమికుడు ఇంకొకటి ఉండడు. దేవుడా, వీణ్ణి మార్చలేవా? రేయ్, నస పెట్టకురా. త్రిష చచ్చిందని నీకు తెలుసా? రేయ్, బాడీ పొలాల్లో మిస్ అయిందని పోలీసులు కేసు క్లోజ్ చేయాలనుకుంటున్నారు. అయినా త్రిష చచ్చిందా బ్రతికిందా నాకు అనవసరం రా.
తను చచ్చిపోవాలని నా దేవుని కోరుకుంటున్నాను రా. రే త్రిష టాపిక్ వదిలే. రే త్రిష టాపిక్ నువ్వెక్కడ వదిలేస్తావు? నేను చస్తే గాని నీ నోటి వెంట ఆ త్రిష అనే పేరు వినిపించదురా. చిచి ఏంట్రా మాటలు? ఈ టాపిక్ వదిలే. రేయ్ ఫ్రూట్స్ ఇవ్వరా. భవానీ, ఈ హాస్పిటల్ నుంచి వెళ్లేలోపు కళ్యాణ్ నుంచి కృష్ణవేణి వరకు ఎవరు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో ఫుల్ డీటెయిల్స్ కావాలి.